అందరికీ నమస్కారం. కేఎస్ స్టేషన్కి స్వాగతం. మనం రోజువారీ జీవితంలో ఎంతో మందిని చూస్తుంటాం. సాయం చెయ్యడం గొప్ప విషయం అంటాం. కానీ మనల్ని చంపాలని చూసే శత్రువు మన ఇంటికి వస్తే, వాడు ప్రాణాపాయంలో ఉంటే మనమేం చేస్తాం? వాడికి అది కావాల్సిందే అని వదిలేస్తామా? లేక మన ప్రాణాల కంటే అతిథి ప్రాణమే ముఖ్యమని నిరూపిస్తామా? ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక చిన్న పావురం కథ కాదు. మానవత్వం, త్యాగం మరియు అతిథి దేవోభవ అనే మాటలకు అసలైన అర్థం చెప్పే ఒక అద్భుత కావ్యం. ఈ కథ విన్నాక మీ కళ్ళు చెమ్మార్చకపోతే నన్నడగండి. పదండి, ఆ లోతైన అడవిలోకి వెళ్ళి ఏం జరిగిందో చూద్దాం. ఒక దట్టమైన అడవి. అక్కడ ఒక వేటగాడు ఉండేవాడు. వాడు ఎంత క్రూరుడంటే, వాడి మనసులో దయ అనే పదానికి చోటే లేదు. పక్షులను వేటాడడం, వాటిని చంపి తినడం లేదా సంతలో అమ్ముకోవడం, ఇదే వాడి పని. వేల సంఖ్యలో మూగజీవాలను హింసించి వాడు పాపాలను మూటగట్టుకున్నాడు. కాని ఒకరోజు పరిస్థితి మారింది. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. పెనుభూతంలా గాలివాన విరుచుకుపడింది. అడవి మొత్తం జలమయం. జంతువులు చలికి వణికిపోతున్నాయి. మన వేటగాడి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. తడిసి ముద్దయిపోయి చలికి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. ఎలగోలా ఒక పెద్ద చెట్టు కిందకి చేరుకున్నాడు. ఓ వృక్షదేవతల్లారా, నన్ను కాపాడండి అని వేడుకుంటూ ఆ బండరాయిపై సృహ తప్పి పడిపోయాడు. వాడి చేసిన పాపాలకు కాలమే శిక్ష వేస్తున్నట్లు అనిపించింది ఆ క్షణం. అదే చెట్టు మీద ఒక మగపావురం తన భార్య కోసం ఎదురుచూస్తుంది. ఆడపావురం మేతకు వెళ్ళి ఇంకా రాలేదు. అయ్యో నా తోడు, నా నీడలేని ఈ జీవితం నాకెందుకు? ఈ గాలివానకు నా ప్రియురాలు ఏమైపోయిందో అని ఆ పక్షి విలిపించడం చూస్తుంటే ప్రాణమున్న ఎవ్వరికైనా బాధేస్తుంది. అప్పుడే ఒక వింత జరిగింది. వేటగాడి వలలో చిక్కుకున్న ఆడపావురం తన భర్త పిలుపు విని మెల్లగా బదులిచ్చింది. నాదా, నేను ఇక్కడే ఉన్నాను, నా గురించి బాధపడకు. కాని మన చెట్టు కింద సృహ తప్పి పడి ఉన్న ఆ మనిషిని చూడు. అతడు మనల్ని వేటాడేవాడే కావచ్చు, కాని ఇప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథి. శరణు కోరి వచ్చిన వాడిని కాపాడడం మన ధర్మం. చలితో చనిపోతున్న అతన్ని ఎలాగైనా రక్షించు అంది. మీరు నమ్ముతారా? తన భార్యను బంధించిన వాడిని కూడా రక్షించమన్న ఆ పక్షి గొప్పతనం చూసి మగపావురం గర్వపడింది. వెంటనే కిందకు దిగి, అన్నా, నీకేం కావాలి అని అడిగింది. వేటగాడు చలితో వణుకుతూ నిప్పు కావాలి అన్నాడు. ఆ చిన్న పక్షి ఎంతో కష్టపడి ఎండు పుల్లలను తెచ్చి ఎక్కడో వెలుగుతున్న నిప్పు కణికను ముక్కుతో పట్టుకొచ్చి మంట పెట్టింది. చలి తీరింది. కాని వేటగాడికి ఇప్పుడు ఆకలి మొదలయ్యింది. తినడానికి ఏమీ లేదు. తన దగ్గర ఉన్నదేమిటి? అప్పుడు ఆ మగపావురం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అన్నా, నీ ఆకలి తీర్చడానికి నా శరీరాన్ని ఆహారంగా ఇస్తున్నాను అని చెప్పి ఏమాత్రం వెనకాడకుండా ఆ మంటల్లో దూకి తన ప్రాణాన్ని వదిలేసింది. ఆలోచించండి, తన ఆకలి తీర్చడానికి ఒక చిన్న ప్రాణం తన జీవితాన్నే బలిచ్చింది. కళ్ళ ముందు జరిగిన ఈ దృశ్యం చూసి వేటగాడు స్తంభించిపోయాడు. వాడి మనసులో అగ్నిపర్వతం పేలినట్టయింది. ఒక చిన్న పక్షికున్న ధర్మం నాకు లేకపోయిందే, ఎంత పాపిని నేను అని బావురుమన్నాడు. వెంటనే
వలలో ఉన్న పక్షులన్నిటినీ వదిలేసి తన ఆయుధాలను విసిరేసి ఒక సన్యాసిలా మారిపోయాడు. ఆ పశ్చాత్తాపమే వాడిని అగ్నిలో ముక్తి పొందేలా చేసింది. అటువైపు భర్త త్యాగాన్ని చూసిన ఆడపావురం కూడా తట్టుకోలేక అదే అగ్నిలో దూకి అమరమైపోయింది. వారి త్యాగానికి దేవతలు పూలవాన కురిపించారు. సాక్షాత్ ఒక దేవ విమానం వచ్చి వారిని స్వర్గానికి తీసుకెళ్ళింది. కిరాతకుడు కూడా తన పాపాలను ఆ అగ్నిలోనే కడిగేసుకుని ముక్తి పొందాడు. ఈ కథ విన్నాక మనకు అర్థమైంది ఒకటే: ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది త్యాగం. ఎదుటివాడు మనకు హాని చేసినా వాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే అసలైన మానవత్వం. అతిథి దేవోభవ అనేది కేవలం మాట కాదు, అది ఒక బాధ్యత. ఈ చిన్న పావురాల కథ మీ మనసుకు తాకినట్లయితే మీరు కూడా ఎవరికైనా చిన్న సాయం చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కేఎస్ స్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.